హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రిపుల్ స్టడీ. ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను, అది మెషిన్స్ నుండి. సో మెషిన్స్ ఆర్ బేసికలీ టూ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి స్టేషనరీ మెషిన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రొటేటింగ్ మెషిన్. సో స్టేషనరీ మెషిన్స్లో ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ రొటేటింగ్ మెషిన్స్లో డీసీ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్ అండ్ సింక్రోనస్ మెషిన్ అనేవి ఉంటాయి. సో ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం అనమాట రొటేటింగ్ మెషిన్స్ అనేది ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ అనేది మీకు అందరికీ తెలుసు, ఇది ఒక స్టాటిక్ డివైస్ అనమాట. ఇక్కడ రొటేషన్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు, సో దీన్నే స్టాటిక్ డివైస్ అని అంటాం. సో బట్ హియర్ డీసీ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్ అండ్ సింక్రోనస్ మెషిన్, దీస్ త్రీ మెషిన్స్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. అదేంటంటే రొటేషన్ అనమాట. సో ఇప్పుడు స్టేటార్ అండ్ ఇది వచ్చేసి రోటార్. సో వీటి రెండింటిలో అంటే స్టేటార్ వచ్చేసి స్టేషనరీ పొజిషన్ అండ్ రోటార్ వచ్చేసి రొటేటింగ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఈ రొటేటింగ్ అవ్వడం వల్ల సమ్ మెకానికల్ క్వాంటిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఆ మెకానికల్ క్వాంటిటీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్పీడ్ అండ్ టార్క్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్పీడ్ టార్క్ ఉండడం వల్ల ఇది ఒక ఎలక్ట్రో మెకానికల్ డివైస్ అనుకోండి. సో దీనికి ఇప్పుడు ఇన్పుట్ అనేది ఇస్తాము. సో హియర్ వీఆర్ కనెక్టింగ్ ఇన్పుట్ అండ్ వీ గెట్ ద అవుట్పుట్. సో ఇప్పుడు ఇన్పుట్ వచ్చేసి మనం ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్. సో ఫస్ట్ వన్ మెకానికల్ ఇద్దాం. యాజ్ ఎ జనరేటర్గా మనకు తెలుసు, మనం ఇన్పుట్ వచ్చేసి మెకానికల్ ఇన్పుట్ ఇస్తే అదేమో ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ అదే మోటార్ కేసులో అయితే ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తామనుకోండి, అది ఇప్పుడు మెకానికల్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కన్వర్షన్ ప్రాసెస్లో ఇదేమో ఎలక్ట్రో మెకానికల్ డివైస్ అనమాట. సో ఇప్పుడు ఎలక్ట్రో మెకానికల్ డివైస్ అనేది మనం క్లియర్గా తెలియాలంటే సమ్ మెటీరియల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి మనకు తెలియాలి. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో వాట్ యూ మీన్ బై మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే దే ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి డయామాగ్నెటిక్ మెటీరియల్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పారామాగ్నెటిక్ మెటీరియల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్ని మనం తెలుసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనం మెషిన్స్లో యూజ్ చేసే వీటి యొక్క ప్రాపర్టీస్ అండ్ వీటి యొక్క అప్లికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయామాగ్నెటిక్ మెటీరియల్ ఏంటో చూద్దాం. సో డయా ఇన్ ద సెన్స్ ఇదేమో ఫర్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అపోజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, అది వాటర్ని అట్రాక్షన్ అనేది చేయదన్నమాట. సో ఇప్పుడు ఇన్ ద సెన్స్ డయామాగ్నెటిక్ మెటీరియల్ అలాంటిదే. సో అపోజిషన్ అనేది ఉంటుంది. అదే పారామాగ్నెటిక్ మెటీరియల్ కూడా ఇలాగనే ఉంటుంది, అపోజిషన్, బట్ సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిజం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. అదే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్లో స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో దీని యొక్క అట్రాక్షన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం మెషిన్స్లో ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో వీటి యొక్క అప్లికేషన్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి దీని యొక్క పర్మియబిలిటీ అనేది హై ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వెరీ స్పెషల్ వన్ వచ్చేసి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. సో రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటే, సో ఇప్పుడు మనం ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ తీసుకుందాము, దాని నుండి మనకు మ్యాగ్నెటిజం ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అనుకోండి, దీన్ని మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ చేద్దాం. మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ చేసినప్పుడు సో ఇలా మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ చేయండి, దీనికి ఒక సప్లై అనేది ఇద్దాం. సో ఇప్పుడు సప్లై ఇచ్చినప్పుడు దీంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నటిజం అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సప్లై అనేది డిస్కనెక్ట్ చేసిన సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నటిజం అనేది స్టోర్ చేసుకుంటాయి. దాన్నే మెమొరీ ఎలిమెంట్ అంటాం అనమాట. సో మెమొరీ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న దాన్నే రెసిడ్యువల్ మ్యాగ్నటిజం అంటాం. సో ఇప్పుడు ఈ రెసిడ్యువల్ మ్యాగ్నటిజం మనకు ఎక్కడ అప్లికబుల్ అవుతుందంటే, మనం డీసీ మెషిన్స్ చదివితే అక్కడ రెసిడ్యువల్ మ్యాగ్నటిజం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రెసిడ్యువల్ మ్యాగ్నటిజం అనేది మొత్తం డీసీ మెషిన్స్నే రన్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు గ్రాఫికల్గా వస్తే ఇది వచ్చేసి రెసిడ్యువల్ మ్యాగ్నటిజం అని ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న దీన్నే రెసిడ్యువల్ వోల్టేజ్ అని అంటాం. సో రెసిడ్యువల్ వోల్టేజ్. సో రెసిడ్యువల్ వోల్టేజ్ ఎలా వస్తుందంటే రెసిడ్యువల్ ఫ్లక్స్ నుండి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంత చిన్నది ఎలా మనకు డీసీ మెషిన్లో ఉపయోగపడుతుంది అనుకోవచ్చు, కానీ ఈ చిన్న కాన్సెప్టే మన డీసీ మెషిన్ ఓవరాల్ మొత్తాన్ని రన్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా డీసీ మెషిన్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సపరేట్లీ ఎక్సైటెడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎక్సైటెడ్.
సో సపరేట్లీ ఎక్సైటెడ్ అంటే మనం ఒక సపరేట్గా సోర్స్ అనేది యూజ్ చేసుకొని మెషిన్స్ని రన్ చేస్తాం. సో ఇక్కడ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అవసరం లేకపోయినా మెషిన్స్ అనేది రన్ అవుతుంది. బట్ సెల్ఫ్ కేస్లో రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో కంపల్సరీ అది లేకపోతే సెల్ఫ్ ఎక్సైటెడ్ మెషిన్స్ అనేది రన్ అవ్వవు. సో సెల్ఫ్ ఎక్సైటెడ్ మెషిన్స్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సిరీస్ అండ్ షంట్ అండ్ కాంపౌండ్ మెషిన్. సో ఇవి రన్ అవ్వాలంటే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఇప్పుడు ఆ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది ఒక ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ అనుకోండి. దీని యొక్క రెసిడ్యువల్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి లీనియర్ కేసులో, అండ్ ఇది వచ్చేసి నాన్ లీనియర్ మీన్స్ కాన్స్టెంట్ అనమాట. సో మనం ఇప్పుడు BH కర్వ్, ఇదేమో B, ఇదేమో H. సో BH కర్వ్లో B అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫ్లక్స్ అనమాట. అదే H వచ్చేసి ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్. సో ఇదేమో ఎయిర్ అంటే ఫెర్రోమ్యాగ్నెటిక్ కేసులో. అదే సేమ్ కేసు ఎయిర్లో చూద్దాం. సో ఎయిర్లో వచ్చేసి లీనియర్ రీజన్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో వై అంటే ఇప్పుడు BH కర్వ్ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్లో పర్మియబిలిటీ అనేది హై ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అదే BH కర్వ్ యొక్క రిలేషన్ చూస్తే B ఈజ్ ఈక్వల్ టు పర్మియబిలిటీ ఇంటూ H. సో పర్మియబిలిటీ వచ్చేసి హై ఉంటుంది. అదే ఇప్పుడు ఎయిర్ కండిషన్లో చూస్తే BH కర్వ్, ఇదేమో B, ఇదేమో BH కర్వ్. B ఈజ్ సో పర్మియబిలిటీ, ఎయిర్ యొక్క పర్మియబిలిటీ అనేది లెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఒక రిలేషన్ అనేది వస్తుంది. అది ఎలా అంటే సో B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ H. సో ఇప్పుడు H ఈజ్ ఈక్వల్ టు B అపాన్ మ్యూ. సో ఇది వచ్చేసి ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములా వచ్చేసి B ఈజ్ ఈక్వల్ ఫ్లక్స్ బై ఏరియా. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో B ప్లేస్లో 5 అపాన్ మ్యూ ఇంటూ A. సో ఇప్పుడు ఫ్లక్స్ ఇట్ సెల్ఫ్కి ఫార్ములా వచ్చేసి MMF అపాన్ రిలక్టెన్స్ ఇంటూ మ్యూ ఇంటూ A. సో ఇప్పుడు రిలక్టెన్స్ వచ్చేసి MMF అపాన్ అంటే ఇప్పుడు MMFని ఎలా రాసుకోవచ్చు అంటే N ఇంటూ I కూడా రాసుకోవచ్చు. సో N ఇంటూ I అపాన్ రిలక్టెన్స్ని ఎలా రాయొచ్చు అంటే L అపాన్ A మ్యూ ఇంటూ A. సో ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేయండి. మ్యూ ఇంటూ A L అపాన్ మ్యూ ఇంటూ A ఇంటూ మ్యూ ఇంటూ A. సో మ్యూ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేదేంటి NI బై L అనమాట. సో ఇప్పుడు H ఈజ్ ఈక్వల్ NI అపాన్ L. సో N అండ్ L ఆల్ కాన్స్టెంట్ అనమాట. సో కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు H అనమాట. సో ఇప్పుడు ఇది చూడవచ్చు. సో H ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో ఇప్పుడు మనకు BH కర్వ్ ఆర్ మ్యాగ్నటైజేషన్ కర్వ్ బోత్ ఆర్ సేమ్ అనమాట. సో ఇప్పుడు మన మెషిన్స్లో ఇండివిజువల్ వోల్టేజ్ అనేది రావాలంటే సో ఇండివిజువల్ వోల్టేజ్ E ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు NdΦ/dt. సో అసలు వోల్టేజ్ రావాలంటే ఏ కండిషన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండివిజువల్ వోల్టేజ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ వోల్టేజ్ రావాలంటే దేర్ ఆర్ 2 టైప్స్. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి కండక్టర్ అనేది ఉండాలి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండాలి. సో ఇవి రెండు ఉంటే ఇండివిజువల్ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ వోల్టేజ్ ఇండ్యూస్ అవ్వాలంటే దేర్ ఆర్ టైప్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి, నార్త్ అండ్ సౌత్ పోల్స్. సో ఇప్పుడు రొటేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో రిలేటివ్ మోషన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు పోల్స్ స్టేషనరీ ఉండి కండక్టర్ స్టేషనరీ ఉంటే ఇలాంటి కేసులో ఇండివిజువల్ వోల్టేజ్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆర్ స్పేస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటే రొటేషన్ ఆర్ మూమెంట్ ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీ అనమాట. ఇప్పుడు అది లేకపోతే ఈ కేసులో ఇండివిజువల్ వోల్టేజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సో ఇప్పుడు అలాగే ఇది ఒక నార్త్ పోల్ అండ్ ఇది ఒక సౌత్ పోల్ ఉందనుకోండి. ఇప్పుడు కండక్టర్ అనేది రొటేషన్ అంటే పోల్స్ వచ్చేసి ఫిక్స్డ్లో పెట్టి పోల్స్ ఆర్ ఫిక్స్డ్ బట్ కండక్టర్ ఈజ్ రొటేషన్. ఇప్పుడు కండక్టర్ని రొటేట్ చేసామనుకోండి ఈ కేసులో ఇండివిజువల్ వోల్టేజ్ అనేది ఉంటుందన్నమాట. అదే ఇంకో కేసు చూసుకుందాం. సో ఇప్పుడు ఇదేమో నార్త్ పోల్, ఇది వచ్చేసి సౌత్ పోల్. సో ఇప్పుడు కండక్టర్ని స్టేషనరీలో పెట్టి సో కండక్టర్ వచ్చేసి ఫిక్స్డ్ అండ్ పోల్స్ ఆర్ రొటేటింగ్. ఈ కేసులో కూడా ఇండివిజువల్ వోల్టేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో కేసు చూసుకుంటే ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. సో ఇప్పుడు కేస్ 3లో కండక్టర్ ఇవి అంటే నార్త్ పోల్ సౌత్ పోల్స్ అంటే పోల్స్ కూడా రొటేషన్లో పెట్టి అండ్ కండక్టర్ కూడా
రొటేట్ చేసిన ఈ కేసులో కూడా ఇండ్యూస్ వోల్టేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కండక్టర్ రొటేట్ చేస్తే దీన్నేమో డైనమికల్లీ ఇండ్యూస్డ్ అని చెప్తాము, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ డీసీ మెషిన్స్లో మనం డైనమికల్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. అదే ఇప్పుడు ఫిక్స్డ్ అంటే పోల్స్ని వచ్చేసి రొటేటింగ్ చేసి కండక్టర్ని ఫిక్స్డ్ చేసాము, దీన్నే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. సో స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. సో అదే అంటే పోల్స్ రొటేట్ చేసి కండక్టర్ రొటేట్ చేసామనుకోండి, ఈ కేసులో కూడా వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అది స్టాటికల్లీ అండ్ డైనమికల్లీ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనం మెషిన్ చదివినప్పుడు అంటే 2 types ఆఫ్ లాస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లేమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండ్ ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్లేమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో మనం ఎప్పుడైనా రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్కి యూజ్ చేస్తాము, అదే లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చేసి మోటార్కి యూజ్ చేస్తాం. సో వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే రైట్ హ్యాండ్ రూల్ తీసుకోండి ఆర్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తీసుకోండి, ఒక 3 terms అనేవి కామన్గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి థంబ్ విచ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ అంటే మోషన్ అండ్ స్పీడ్ అండ్ టార్క్. అండ్ ఫస్ట్ finger which indicates the flux direction, and middle finger వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో ఇప్పుడు అంటే బోత్ కేసెస్ అనమాట. సో రైట్ హ్యాండ్ తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, ఇవి 3 terms అనేది కామన్గా ఉంటాయి. సో ఇప్పుడు ఫ్లేమింగ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రూల్ తీసుకుంటే, సో ఇది ఒక థంబ్ అనుకోండి, అంటే వీటి మధ్యలో 90 degrees ఎప్పుడు అంటే ఒకదానికొకటి 90 degrees ఉండాలన్నమాట. సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ మిడిల్ అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, కరెంట్స్ వచ్చి 2 types ఉంటాయి, ఒకటేమో డాట్ అండ్ ఇంకోటి వచ్చేసి క్రాస్. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మీరు ఇప్పుడు ఇది ఒక పెన్ అనుకోండి, ఈ పెన్లో ఈ పాయింట్ ఏమో డాట్ పాయింట్ అని, ఇక్కడ మీకు టాప్ వ్యూలో కనిపించేది ఏమో క్రాస్ పాయింట్ అనుకోండి. సో ఇప్పుడు ఈ క్రాస్ అంటే మీరు ఇప్పుడు పెన్ను పేపర్ మీద పెట్టండి, ఈ పాయింట్ అనేది పేపర్ లోపలికి వెళ్తుంది, అంటే మనకు కనబడేది ఏంటి డాట్, అంటే కరెంట్ అనేది మన నుండి దూరంగా వెళ్తుంది, దాన్నేమో క్రాస్ అని చెప్తాము. అదే ఇప్పుడు కరెంట్ అనేది అంటే డాట్ అంటే మన ఫేస్ కనబడుతుంది, అంటే కరెంట్ అనేది మన వైపు వస్తుంది, దాన్నేమో డాట్ అని చెప్తాము. సో ఇప్పుడు ఇది ఒక కండక్టర్లో అంటే మీరు పర్టికులర్గా దేని నుండైనా ఒక కరెంట్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు దట్ కండక్టర్ అంటే పర్టికులర్ దాని మీదనే ఇది పాయింట్అవుట్ చేస్తేనే మీకు కరెంట్ డైరెక్షన్ అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుస్తుంది. సో ఇప్పుడు అది ఎలాగో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కండక్టర్ అనుకోండి, సో దీన్ని ఇప్పుడు కరెంట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇలా ఉన్నప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది డాట్, ఇన్ ద సెన్స్ ఇక్కడ మీ హ్యాండ్ అనేది ఇక్కడ పెట్టండి. సో ఇప్పుడు పర్టికులర్ ఇక్కడ పెట్టినప్పుడు అంటే మీకు క్లియర్గా ఒక విషయం అనేది అర్థం అవ్వాలి. సో కరెంట్ అనేది మీ వైపుకి వస్తుంది, సో మీ వైపుకి డాట్ అంటే, సో మీ వైపుకు రావడం వల్ల ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ అనేది ఇలా కనబడుతుంది అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ డైరెక్షన్లో కరెంట్ అనేది ఇలా ఉంటుంది. అదే ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే ఇప్పుడు మన స్క్రూ ఉందనుకోండి, స్క్రూ రూల్ కూడా అదే చెప్తుంది. సో ఇప్పుడు మీరు నట్ అనేది టైట్ అంటే లూజ్ చేయండి, లూజ్ చేసినప్పుడు ఇలాగే తిరుగుతుంది. సో ఇప్పుడు ఇలా ఉంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది క్రాస్ టర్మ్ అంటే క్రాస్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటుంది. ఇది స్క్రూ రూల్ అంటే స్క్రూలు ఇలా టైట్ చేస్తే ఇలా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇన్ ద సెన్స్ ఈ డైరెక్షన్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది. సో దీన్నే స్క్రూ రూల్స్ అనేది ఇప్పుడు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. స్క్రూ రూల్తో కూడా కంపేర్ చేయొచ్చు. స్క్రూ టైట్ చేసినప్పుడు మనం ఇలా టైట్ చేస్తాం, అదే లూజ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా కరెంట్ని ఫైండ్ అవుట్ బై యూజింగ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రూల్స్. సో ఇంకోటి వచ్చేసి ఫిక్స్డ్ పోల్స్. సో ఇప్పుడు మన ఫిక్స్డ్ పోల్స్ మన మెషిన్స్లో మనం కామన్గా యూనేది ఫిక్స్డ్ పోల్స్ అండ్ అవి ఎలా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఫిక్స్డ్ పోల్స్ ఉండాలంటే
ఇది ఒక నార్త్ పోల్ అండ్ ఇది ఒక సౌత్ పోల్ అనుకోండి. ఇవి ఫిక్స్డ్గా, అంటే ఇది ఫస్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్. ఇవి ఫిక్స్డ్గా ఉండాలంటే దీన్ని మనం 2 టైప్స్గా యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ మ్యాగ్నెట్ యూజ్ చేసి, న్యాచురల్ మ్యాగ్నెట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బై యూజింగ్ డీసీ సప్లై. సో న్యాచురల్ మ్యాగ్నెట్ అంటే ఇప్పుడు మనం పోల్స్ అనేది ఎప్పుడు అవే అంటే కాన్స్టెంట్గా ఉండాలనుకోండి, దాన్నేమో న్యాచురల్ మ్యాగ్నెట్ అనే యూజ్ చేయొచ్చు, లేకపోతే డీసీ సప్లై అనే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు డీసీ సప్లై యూజ్ చేసుకొని మనం ఫిక్స్డ్ పోల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇది ఒక పోల్ అనుకోండి. సో దీనికి ఇప్పుడు మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ అనేది చేద్దాం. మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు దాన్ని ర్యాపింగ్ చేద్దాం అనమాట. సో ర్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్ దీనికి ఒక సప్లై అనేది ఇస్తాము. సో డీసీ సప్లై ఇచ్చినప్పుడు దీనిలో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు దీనికి సప్లై వచ్చేసి డీసీ సప్లై ఇచ్చామనుకోండి, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్. ఇలా కరెంట్ ఫ్లో అయినప్పుడు ఎప్పుడైనా అంటే ఇప్పుడు మ్యాగ్నెట్ ఉందనుకోండి, దాని యొక్క ఇన్నర్ అంటే ఇట్ సెల్ఫ్ సౌత్ టు నార్త్ అనేది ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది. అదే బయట అనుకోండి, అంటే ఎయిర్ ఇది వచ్చేసి ఎయిర్లో నార్త్ టు సౌత్ వెళ్తుంది. ఎయిర్లో వచ్చేసి నార్త్ టు సౌత్ అండ్ ఇన్నర్ ఆఫ్ ద మ్యాగ్నెట్లో సౌత్ టు నార్త్ అనేది ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు బయట వచ్చేసి నార్త్ టు సౌత్ అనేది ఫ్లో అయింది. అదే ఇన్నర్ కేసులో అయితే సౌత్ టు నార్త్ అనేది ఫ్లో అవుతుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మన మ్యాగ్నెట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఫిక్స్డ్ మ్యాగ్నెట్ బై యూజింగ్ డీసీ సప్లై వీ గెట్ ద ఫిక్స్డ్ మ్యాగ్నెట్. అదే ఇప్పుడు ఇదే కేసులో అదే ఏసీ సప్లై ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏసీ సప్లై వచ్చేసి ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. సో ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ వల్ల సమ్ ఎలక్ట్రోమ్యాగ్నెట్, సో ఎలక్ట్రోమ్యాగ్నెట్ అనేది వస్తుంది అనమాట. ఎలక్ట్రోమ్యాగ్నెట్. అదే డీసీ సప్లై ఇచ్చే ఫిక్స్డ్ మ్యాగ్నెట్ అండ్ ఏసీ సప్లై ఇస్తే ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ అనేది ఉంది, అదేంటంటే టార్క్. సో మనం ఇప్పుడు మెషిన్స్లో అంటే సింక్రోనస్ మెషిన్ తీసుకుందాం అనుకోండి, దాంట్లో 2 టైప్స్ ఆఫ్ రోటార్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సేలియంట్ పోల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిలిండ్రికల్ ఆర్ నాన్ సిలియంట్ పోల్. సో సిలిండ్రికల్ పోల్. సో దీస్ టూ టైప్స్ ఆఫ్ రోటార్స్, వీటిలో టార్క్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రిలక్టెన్స్ టార్క్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. సో ఇప్పుడు రిలక్టెన్స్ టార్క్ ఏముంటుందంటే ఇప్పుడు రిలక్టెన్స్ టార్క్లో ఓన్లీ సేలియంట్ పోల్ మోటార్కే టార్క్ అనేది యూజ్ అవుతుంది. అదే నాన్ సెలియంట్ అంటే సిలిండ్రికల్ పోల్ అనేది యూజ్ అవ్వదు. బట్ ఇన్ ద రిలక్టెన్స్ అదే ఎలక్ట్రోమాగ్నెట్ టార్క్లో బోత్ అనేది సేలియంట్ పోల్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ సిలిండ్రికల్ పోల్ ఉంటుంది అనమాట. బట్ సమ్ కండిషన్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ వన్ రిలక్టెన్స్ టార్క్లో సేలియంట్ పోల్ మోటార్స్ని ఎలా యూజ్ చేస్తానో చూద్దాం. సో ఇప్పుడు ఇది ఒక పోల్ అనుకోండి. ఈ పోల్లో ఒక న్యాచురల్ మ్యాగ్నెట్ అనేది యూజ్ చేద్దాం. సో ఇప్పుడు దీనికి ఇది వచ్చేసి నార్త్ పోల్ అండ్ ఇది వచ్చేసి సౌత్ పోల్. సో దీంట్లో ఇప్పుడు ఒక ఐరన్ రాడ్ అనేది ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఒక ఐరన్ రాడ్. సో ఇది ఒక ఐరన్ రాడ్. సో దీనికి పోల్స్ అనేది ఏం లేవు అనమాట. సో వీటికి పోల్స్ లేనప్పుడు ఇది ఒక ఫ్రీగా హ్యాండిల్ అంటే రొటేట్ అవుతుంది. సో మనకు స్టేషనరీ పొజిషన్లో వచ్చేసి స్టేటార్ అంటే నార్త్ పోల్ సౌత్ పోల్స్ అనేవి స్టేషనరీగా ఉంటాయి. అదే రోటార్ ఏమో రొటేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీనిలో రొటేషన్ అనేది జరిగినప్పుడు మనకు తెలుసు రిలక్టెన్స్ అంటే ఐరన్ యొక్క రిలక్టెన్స్ అనేది లో ఉంటుంది, బట్ పర్మియబిలిటీ వచ్చేసి హై ఉంటుంది. ఇదేమో రిలక్టెన్స్ కేసులో. అదే ఎయిర్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ కేసులో. అదే ఎయిర్లో వచ్చేసి రిలక్టెన్స్ వచ్చేసి హై ఉంటుంది, బట్ పర్మియబిలిటీ ఎయిర్కి వచ్చేసి లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, ఈ మ్యాగ్నెట్ ఏమో దీన్ని ఐరన్ పీస్ని ఏం చేస్తుంటే అట్రాక్ట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మ్యాగ్నెట్స్ అనేవి ఎప్పుడు లో రిలక్టెన్స్ పాత్ని ఫాలో చేస్తాయి అనమాట. సో ఇప్పుడు లో రిలక్టెన్స్ పాత్ వల్ల అంటే ఈ మ్యాగ్నెట్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఒకనొక కేసులో ఈ మ్యాగ్నెట్స్ అనేది సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇలా ఫ్లో అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ ఐరన్ అనేది అట్రాక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఐరన్ అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ద మినిమం అంటే ఫ్లక్స్ అనేది ఎప్పుడైనా లో రిలక్టెన్స్ పాత్ని
ఫాలో అప్ చేస్తుంది. సో రిలక్టెన్స్ అంటే మీకు అర్థం కాకపోతే, అదే మన ఎలక్ట్రికల్లో అయితే కరెంట్ అనేది ఎప్పుడు లో రెసిస్టెన్స్ పాత్నే ఫాలో అవుతుంది, అలాగే ఫ్లక్స్ అనేది లో రిలక్టెన్స్ పాత్నే ఫాలో అవ్వడం వల్ల ఈ మ్యాగ్నెటిక్స్ అనేది దీన్ని అంటే ఈ ఐరన్ పీస్ని అట్రాక్ట్ చేసుకొని ఈ రిలక్టెన్స్ పాత్లో ఫ్లో అవుతాయి. ఇదేమో రిలక్టెన్స్ అంటే సైలెంట్ పోల్ మోటార్లో. అదే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ కేసులో చూస్తే, సో ఇప్పుడు ఇది ఒక పోల్ అనుకోండి. సో ఇప్పుడు రోటార్ వచ్చేసి అంటే ఇప్పుడు ఇదేమో నార్త్ పోల్, ఇది వచ్చేసి సౌత్ పోల్. సో ఇప్పుడు దీంట్లో ఒక రోటార్ అనే అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయినా యూజ్ చేసుకోండి, అంటే న్యాచురల్ మ్యాగ్నెట్ ఆర్ డీసీ సప్లై అయినా ఇవ్వండి. సో ఇది వచ్చేసి నార్త్ పోల్ అండ్ ఇది వచ్చేసి సౌత్ పోల్. సో ఇది సౌత్, ఇది నార్త్. సో ఈ రెండింటి మీద అంటే నార్త్ సౌత్ రిపల్షన్లో ఉంటాయి అనమాట. సో ఒకదానికొకటి ఆపోజిట్, అంటే ఇప్పుడు రిపల్షన్ జరగడం వల్ల ఇప్పుడు ఒకనొక కేసులో ఇది ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ అవుతుంది. అదే ఈ కేసులో అయితే మ్యాగ్నెట్ అనేది ఈ యాంటీ క్లాక్ వైజ్లో దీన్ని అట్రాక్ట్ చేసుకుంది. అదే ఈ కేసులో రొటేషన్ అవుతుంది. అంటే ఒకనొక కేసులో ఇవి రెండు, అంటే ఇక్కడ ఉన్న ఈ సౌత్, ఇక్కడ ఉన్న నార్త్ పోల్, ఇక్కడ ఉన్న ఈ సౌత్, అంటే ఈ సౌత్ నార్త్ అనేది మ్యాగ్నెటిక్ లాకింగ్ అనేది జరుగుతుంది. అదే ఇక్కడ నార్త్ సౌత్ అనేది మ్యాగ్నెటిక్ లాకింగ్ అనేది జరుగుతుంది. సో దీన్నే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టార్క్ అని చెప్తాం. సో ఈ డైరెక్షన్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగింది అనమాట. సో దీనిలో స్టేటార్ యాజ్ వెల్ యాజ్ రోటార్లో సమ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో దీన్నే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టార్క్స్ అని చెప్తారు. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది సైలెంట్ పోల్ యాజ్ వెల్ యాజ్ సిలిండ్రికల్ బోత్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది సో టీఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అంటే రేటార్ అంటే స్ట్రెంత్ ఆఫ్ ద రేటార్ ఫ్లక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద రోటార్ ఫ్లక్స్ అండ్ సైన్ డెల్. సో ఇక్కడ డెల్ వచ్చేసి స్టేటార్ అండ్ రోటార్ యొక్క యాక్సెస్ అనమాట. సో స్టేటార్ అండ్ రోటార్ యొక్క యాక్సెస్కి 90 degreesలో ఉంటుంది అనమాట. సో దీన్నేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అని చెప్తాము. సో ఇది సింక్రోనస్ మోటార్లో మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ స్టేటార్ అండ్ రోటార్, సో ఇదేమో స్టేటార్ అండ్ ఈ రోటార్, ఈ రెండింటి మధ్య ఫ్లక్స్ అనేది యాక్సెస్ని బట్టే అది సైన్ డెల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం డీసీ మెషిన్ చదివితే కొన్ని టర్మ్స్ అనేది వస్తుంటాయి. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. సో ఇది ఒక మెషిన్ అనుకోండి. సో ఇప్పుడు అది వచ్చేసి స్టేటార్ అండ్ రోటార్ అండ్ ఇది వచ్చేసి సమ్ పోల్స్. సో చూడండి, ఇప్పుడు మనం డీసీ మెషిన్స్లో చదివినప్పుడు కొన్ని టర్మ్స్ అనేది వస్తుంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ యూ మీన్ బై కండక్టర్ అని. సో కండక్టర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టర్న్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాయిల్. ఫోర్త్ వన్ వచ్చేసి స్లాట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి పోల్ సైడ్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి పోల్ పిచ్. సో ఈ టర్మ్స్ అనేది మనం వింటూ ఉంటాం. సో ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు కండక్టర్, సో కండక్టర్ మెషిన్స్ కేసులో కండక్టర్ అనేది ప్లేస్ చేసినప్పుడు అది మ్యాగ్నెటిక్ నుండి ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ని అంటే టు కండక్షన్ మోడ్లో అంటే ఇండ్యూస్డ్ వోల్టేజ్లో ఎంత అమౌంట్ని యూజ్ చేసుకుంటుందో దాన్ని కండక్టర్ అంటాం. సో ఇప్పుడు కండక్టర్ అంటే తెలియాలంటే, సో ఇప్పుడు ఇది ఒక సిలిండ్రికల్ మెషిన్ అనుకోండి మొత్తం. సో ఇప్పుడు ఇది ఒక సిలిండ్రికల్ మెషిన్ అనుకోండి. సో దీన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదేమో ఫ్రంట్ వ్యూలో ఉంది కదా. సో ఇది మొత్తం ఒక సిలిండ్రికల్ అనుకోండి. సో ఇప్పుడు సిలిండ్రికల్ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మొత్తం సిలిండ్రికల్ అనుకోండి. సో ఇదేమో స్టేటార్ అంటే నార్త్ పోల్, సౌత్ పోల్, నార్త్ అండ్ సౌత్. సో ఇప్పుడు రోటార్ కూడా ఒక సిలిండ్రికల్ అనుకోండి. ఇప్పుడు ఈ సిలిండ్రికల్లో మనం రోటార్లో స్లాట్స్ అనేది ఉంటాయంట. అంటే ఇలా ఇప్పుడు ఈ స్లాట్స్ ప్లేస్లోనే కండక్టర్ అనేది ప్లేస్ చేస్తాం. సో మనకు డయాగ్రామ్లో అంటే బుక్లో డయాగ్రామ్లో ఇలా డాట్ డాట్ అంటే సర్కిల్ రూపంలో ఉంటాయన్నమాట. సో ఇవేమో దాని యొక్క కండక్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ. సో అది ఎగ్జాక్ట్గా ప్రాక్టికల్గా అయితే ఇలా స్లాట్స్ అనేవి ఉంటాయి. ఈ స్లాట్స్లోనే కండక్టర్ని పుట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఆ కండక్టర్ని ఒక టర్న్ అంటే ఒకవైపు నుండి మరోవైపుకి తీసుకొస్తాం అనమాట. సో దాన్నే టర్న్స్ అని అంటాం. సో ఇప్పుడు 1 టర్న్, సో 1 టర్న్ కావాలంటే, సో ఇక్కడ చూడండి 1 టర్న్, ఒక టర్న్ కావాలంటే 2 కండక్టర్స్ అనేవి ఉండాలి. సో 1 టర్న్ అంటే టూ కండక్టర్స్ అయితే ఒక టర్న్ అనేది చెప్తాం. సో ఇప్పుడు టర్న్స్ అంటే ఇప్పుడు ఒక మెషిన్స్లో ఇప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ టర్న్స్ కావాలంటే, సో నంబర్ ఆఫ్ కండక్టర్స్ని ఏమో జెడ్ అని చెప్తాం.
డివైడ్ బై 2 చేయండి. సో అదేమో టర్న్స్, ఎన్ని టర్న్స్, ఈ మెషిన్స్లో ఎన్ని టర్న్స్ యూజ్ చేసామో తెలుస్తుంది. అదే ఇప్పుడు కాయిల్. సో వాట్ యూ మీన్ బై కాయిల్ అంటే కాయిల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అని ఉంటాయి. అంటే మనం ఎన్ని ఫ్యాషన్లో ఉన్నా కనెక్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ ఆర్ ప్యారలల్, ఆ కనెక్షన్లో కూడా మనం కాయిల్స్ని ప్లేస్ చేయొచ్చు అనమాట. సో కాయిల్స్, సో 1 కాయిల్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే, సో 1 కాయిల్ ఉండాలంటే 1 టర్న్ అనేది ఉండాలి. సో ఇప్పుడు 1 టర్న్ ఉండాలంటే 2 కండక్టర్స్ అనేవి ఉండాలి. సో ఇదేమో కాయిల్ అనమాట. ఇంకోటి వచ్చేసి స్లాట్స్. సో స్లాట్స్ ఈజ్ నథింగ్ బట్ దీస్ ఆర్. సో ఈ స్లాట్స్లోనే కండక్టర్ని పుట్ చేస్తాం. సో ఇప్పుడు పోల్ పిచ్. సో పోల్ పిచ్ అంటే ఇప్పుడు ఈ నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కి ఈ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, దీన్నే పోల్ పిచ్ అని చెప్తాము. సో ఇప్పుడు కాయిల్ యొక్క సైడ్స్. సో కాయిల్ యొక్క సైడ్స్ అంటే ఇది ఒక కాయిల్ అనుకోండి, దీన్ని ఈ డైరెక్షన్ అంటే ఈ డిస్టెన్స్నే కాయిల్ సైడ్ అని చెప్తాము. సో ఎప్పుడైనా పోల్ పిచ్ అనేది ఎలక్ట్రికల్లో 180 degrees అనేది ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రికల్లో పోల్ పిచ్ వచ్చేసి 180 degrees అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకో అంటే ఇప్పుడు మెషిన్స్లో ఇండివిజువల్ అయిన వోల్టేజ్ అనేది అంటే ఫ్లక్స్ పర్ పోల్ ఈజ్ ఈక్వల్డ్ 4 BP లెంత్ ఇంటూ రేడియస్ అపాన్ P. సో ఇదేమో ఎనీ మెషిన్స్ అనమాట. మనం ఏ మెషిన్లో తీసుకున్నా ఫ్లక్స్ పర్ పోల్ అనేది 4 BP లెంత్, రేడియస్ అండ్ పోల్ ఇలా ఉంటుందన్నమాట. అంటే మనం డిఫరెంట్ మెషిన్కి డిఫరెంట్ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడు డీసీ మెషిన్లో జరిగినప్పుడు ఒక టర్మ్ వస్తుంది. సో టీటా ఎలక్ట్రికల్ ఈజ్ ఈక్వల్డ్ పోల్స్ బై 2 అండ్ టీటా మెకానికల్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. మన మెషిన్స్లో అంటే డీసీ మెషిన్స్లో ఈ టర్మ్ అనేవి వస్తుంటాయి. సో అదే ఇంకోటి వచ్చేసి స్పీడ్, N ఈజ్ ఈక్వల్డ్ 120 F అపాన్ P. సో ఇప్పుడు ఈ స్పీడ్ వచ్చేసి మెకానికల్ స్పీడ్ అనమాట. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాడు, ఇది వచ్చేసి మెకానికల్ స్పీడ్. అండ్ ఇప్పుడు ఈ F వచ్చేసి F ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎలక్ట్రికల్లో. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎలక్ట్రికల్, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ వచ్చేసి హెర్ట్జ్. అండ్ అలాగే ఇది వచ్చేసి పోల్. సో ఈ ఫ్లక్స్ అనేది యూజ్ఫుల్ ఫ్లక్స్ అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజ్ఫుల్ ఫ్లక్స్. సో ఈరోజుకింతే, మిగతా నెక్స్ట్ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.